Hey, what's up guys, welcome back to my channel Fitsteps. So guys, I'm back with another video. So చూసిల్ కదా బాడీ మొత్తం కొంచెం మనకి లోగా చిన్న కనబడుతుంది బికాస్ మనం జిమ్కి పోలేదన్నమాట. సో నేను జిమ్కి ఎందుకు పోలేదంటే బికాస్ ఫీజు అయిపోయింది. సో ఫర్ దాట్ నేను ఇట్లా ఒక 3-4 days అట్లా గ్యాప్ తీసుకుంటా. మీరు ముందు నుంచి చూసినట్టయితే నా వీడియోస్లో ఇట్లనే చెప్తా. ఎప్పుడైనా మనకి జిమ్ పైసలు లేకుంటే డైట్ మొత్తం ఆఫ్ చేసి ఆ పైసలు మనం జిమ్ ఫీజు కట్టుకొని మళ్ళీ డైట్ కంటిన్యూ చేస్తాం అన్నమాట. సో అట్లా సో ఈడేంద్ర ఇంత పేద యూట్యూబర్ ఉన్నాడు మనతో అనుకుంటా. సో ఇట్స్ ఓకే, ఇలా ఇదే జర్నీ. సో ఎందుకు ఫ్లెక్స్ చేసిందో తెలియదు. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఏమని ఈ ఇయర్ స్టార్ట్ అయిందో ఇంజురీ నుంచే స్టార్ట్ అయింది. ఇక ఎప్పుడూ ఇట్లా కాలే నాకు. నేను ఐఎమ్ వెరీ కన్సిస్టెంట్ టు ద జిమ్, బట్ ఈ ఇయరే అట్లా స్టార్ట్ అయింది ఇంజురీతోని. రెగ్యులర్గా అయితే పోలే ఈ మంత్లో. ఈరోజు వచ్చేసి 29th. సో ఫస్ట్ నుంచి అయినా రెగ్యులర్గా వెళ్ళాలి. ఇంకా 11 months సక్సెస్ఫుల్గా ఒక మంత్ అయితే టైం పాస్ అయిపోయింది. బట్ ఇప్పటి నుంచి ఇంకా కన్సిస్టెంట్గా ఉండాలి, కన్సిస్టెంట్గా వీడియోస్లో ఉండాలి, జిమ్లో ఉండాలి, అన్నింటిలో ఉండాలి. ఎందుకో ఈ ఇయర్ అట్లా స్టార్ట్ అయింది. సో మరి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే జిమ్కి పోవాలి. ప్రీ వర్కౌట్ మీల్ తీసుకొని జిమ్కి పోదాం. సో నేను ఎక్కువ మాట్లాడాను, పోయి వర్కౌట్ చూపిస్తా. వర్కౌట్ చేసిన తర్వాత అయితే మాట్లాడదాం. సో లెట్స్ గో. సో గాయస్ జిమ్కి అయితే వచ్చినాం. సో ఒక 3-4 days తర్వాత అయితే వచ్చిన జిమ్కి. సో ఫస్ట్ సెషనే లెగ్ సెక్షన్. సో బికాస్ ఈ ఇయర్ మొత్తం లెగ్స్ మీద కాన్సన్ట్రేట్ అవుతాం అనుకుంటున్నా. సో చాలా రోజుల తర్వాత అయితే స్క్వాట్ చేస్తున్నా. సో చూడండి, చూపిస్తాం మీకు. స్క్వాట్ కొట్టిన తర్వాత అయితే కలుగుతాం. సో యాక్చువల్గా ఏమైందంటే సీన్ ఈరోజు లైట్ వెయిట్తోనే కొడతా. ఎందుకంటే మొన్నట్లే కాగడి పడ్డట్టు అయితే కొట్టాను. అట్లా కొడితేనే చాలా రోజుల తర్వాత లెగ్ సెషన్ చేస్తేనే నాకు కడుపులో పట్టుకున్నది. సో మళ్ళీ ట్రై చేయబోతున్నా, బట్ హెవీ కాదు, రెప్స్ ఎక్కువ. సో చూడండి. So enigmatic and charismatic, gotta live static, gotta get at it, never pragmatic, cause we live tragic. I can't live average, to be alive's magic. Turn it up in the back cause I'm grabbing everything I want, get in my way and I'm stabbing. I'll be moving crowds till I'm 6 feet napping. They need another fix, hooked on like an addict. I got my eyes on the prize and it's changing lives. I wanna live till I die, make a difference, right? I wanna give those in need a reason to fight. I wanna live every. సో గాయ్స్ స్క్వాట్స్ అయిపోయినాయి. సో పాస్ స్క్వాట్స్ అవి. సో పాస్ స్క్వాట్స్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే కింద కూర్చుంటామో ఆడ పాజ్ చేస్తాం అన్నమాట. సో యాజ్ యూ ఆల్ నో మన మజిల్ స్ట్రెచ్ పార్ట్ని పెరుగుతుంది కాబట్టి సో మనం ఆ పొజిషన్లో వెయిట్ ఆగితే మన మజిల్ టెన్షన్ అవుతుంది, అంటే స్ట్రెచ్ పార్ట్లో ఉంటుంది. అంటే ఈ టెక్నిక్ వల్ల స్ట్రెచ్ మంచిగా ఉంటుందని మన మజిల్ గ్రోత్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో సాధారణ ముచ్చట. సో ఇప్పుడైతే అవి అయిపోయినాయి 3 సెట్లు అయినా. సో ఇప్పుడు ఎక్స్టెన్షన్ కొట్టాలి అన్న. డాక్టర్ బాబు అన్న. సో అయితే అన్న డాక్టర్, డెంటిస్ట్ అన్నమాట. హీరో రేవంత్ మా జిమ్లో సలాడ్ అన్నమాట. సో గాయ్స్ అరే అరే ఇంకా అగో సో మీట్ అవర్ జిమ్ డైనోసర్ మీర్ భాయ్. ఫ్లెక్స్ బ్రో, ఫ్లెక్స్. నేను ఇప్పుడు ఏం చూపిస్తలేడు అని వీడియోలో ఏం చూపిస్తలేడు, బట్ ఈజ్ అ బీస్ట్. ఈ మధ్య జాయిన్ అయిన ఇంకో స్టూడెంట్ ఈ మధ్య సలార్ మూవీలో యాక్ట్ చేశాడు. ప్రశాంత్ నీళ్ళు ఆల్రెడీ అప్రోచ్ అయ్యింది నా దగ్గర. సో ప్రభాస్ డూ మా జిమ్లో ఖాన్ సార్ ఎరుపెక్కాలా అన్న అన్న. సో అదనమాట ముచ్చట. ఇక్కడ బ్రో కష్టపడుతుండు వీడియో దీనికి మనలానే. ఫ్లెక్స్ అయ్యి ఇంకా తిరు. స్టూడెంట్ కోచ్ బచ్చగాలరా మీరు, బచ్చగాళ్ళు అనుకుంటా. I wanna stand up and start a revolution.
ఐఎమ్ బ్యాక్ అగైన్. సో బ్యాక్ టు ద హోమ్. సో ఎప్పుడే అంత చేతులు కడుక్కున్నా, తుడుచుకోలే. సో యాక్చువల్గా ఇప్పుడు వచ్చినా అనమాట జిమ్ నుంచి. మీరు లెగ్ వర్కౌట్ చేసినా ఎట్లున్నదో కమెంట్ చేయండి. అండ్ ఎక్కువ వెయిట్ లేపుతలేం కాబట్టి కొన్ని టెక్నిక్లు అప్లై చేస్తాను హైపోట్రోఫీ కావడానికి. సో ఇంకోటి ఏంటంటే నేను రేపటి నుంచి మార్నింగ్ పోతున్నా జిమ్కి. బికాస్ సో ఈవినింగ్ వీడియో షూట్ చేస్తే మొత్తం మీకు తెలుసు క్వాలిటీ మంచిగా వస్తలేదు. సో యాజ్ యూ ఆల్ నో నేను ఆండ్రాయిడ్తోనే షూట్ చేస్తాను. సో ఆండ్రాయిడ్ ఈవినింగ్ అంత క్లారిటీగా రాదు. సో ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో ఫర్ దాట్ నేను కొంచెం మార్నింగ్ పోతాను. సో ఈవినింగ్ దోస్తాను కూడా ఎక్కువైంది, ఎక్కువ బాత్కారణలు జరుగుతున్నాయి జిమ్లో. సో మన ఇక మంచిగా కాన్సన్ట్రేట్ చేయాలి, మన గోల్ని మనం రీచ్ కావాలి. సంవత్సరం ఆల్రెడీ 1 month వేస్ట్ అయిపోయింది కాబట్టి. సో మళ్ళీ మనం ఒక మంచి కొత్త ఫోన్, ఒక ఐఫోన్ మంచి క్లారిటీ కాంటెంట్ అప్గ్రేడ్ చేయాలంటే ఇంకా మనం కన్సిస్టెంట్గా వీడియో చేస్తే గ్రో అవుతాం. సో మంచిగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో అంతే, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఒకటే మాట, ఒక్క రోజు, 1 day, దట్స్ ఇట్. సో ఐఎమ్ వర్కింగ్ ఫర్ దట్ 1 day. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లెట్స్